బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాము. భారతదేశంలో క్రైస్తవులను మరి రాజ్యాంగం బద్ధంగా హక్కులు కల్పించినటువంటి మా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనందరికీ లీడరు. క్రైస్తవులు అనబడుతున్నటువంటి మాకు కూడా లీడరు. మేము కూడా ఈ దేశ వాసులమే, ఈ దేశ పౌరులమే. మేము కూడా మరి ప్రజలలో ఒకరము, ఓటు హక్కు కలిగి ఉన్న వారము. మరి 1950 అనే చట్టాన్ని రద్దు చేసి క్రైస్తవులను, దళిత క్రైస్తవులను వాళ్ళకి దళితులుగా హోదా కల్పించాలని, హక్కు కలిగించాలని, మిగతా ఎస్సీ కేటగిరీలలో, ఎస్టీ కేటగిరీలలో ఉన్నవారికి ఏ రీతిగా అయితే మరి రాజ్యాంగం ప్రకారంగా వారికి హక్కులు కల్పించారో మాకు కూడా ఇవి వర్తిస్తాయని చెప్పేసి రాజ్యాంగం ప్రకారంగా మేము నమ్ముచున్నాము. భారత ప్రభుత్వము అది చేస్తుందని మాకు పూర్తి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉన్నది. అది చేయాలని చెప్పేసి మేము మరి డిమాండ్ కాదు, మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పక్షాన కూడా ప్రభుత్వం వారు, మేము కూడా ఓటు హక్కు కలిగి ఉన్న వారము. మా పక్షాన కూడా మీరు ఆలోచన చేసి మాకు ఆ హక్కును కలిగించండి. ఎందుకంటే ఎంతోమంది మరి వివక్షతకు గురి అవుతున్నారు. వేరే దేవాలయాల్లోనికి రానియట్లేదు. క్రైస్తవులుగా అవుతుంటుంటేనేమో మీకు ఇది రద్దు అవుతుంది అని చెప్పేసి భయపెడుతున్నారు. కాబట్టి అలా కాకుండా దయచేసి మా పైన వివక్షత చూపించకుండా ప్రజలందరినీ ఒకే రీతిగా సమానంగా మరి మీరు ప్రేమించి, గౌరవించి మా క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకి రావాల్సినటువంటి రాయితీలను, అలానే హక్కులను కల్పించవలసిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మీడియా ద్వారాగా, మరి కలెక్టర్ గారి ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి గమనించి మాకు సహకరించండి. మన సూర్యాపేట పట్టణంలో మరి దాదాపుగా 50,000 పైచిలకే క్రైస్తవులు ఉన్నారు. దయచేసి గమనించి సహకరించండి. మేమందరం కూడా ఓట్లు వేస్తున్నాం. మా పక్షాన కూడా మీరు మరి కార్యం చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఈరోజు మరి దుర్గం ప్రభాకర్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం జయకరంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించు. స్ఫూర్తితో భారత రాజ్యాంగము కల్పించిన హక్కులు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా కొంతమంది శక్తులు చేసినటువంటి అరాచకాన్ని అడ్డుకోవడానికి 1950 మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ క్లాస్ 3లో మొట్టమొదటిగా హిందువులను దళిత క్రైస్తవులుగా గుర్తించారు. తర్వాత దీని విషయంలో మరి 1956లో మరి సిక్కులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు వారు కూడా దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించారు. 1990లో బౌద్ధ మతస్థులు కూడా ఎస్సీ హోదా కల్పించారు. కానీ దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు మాత్రము ఆ వెసులుబాటు కల్పించకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 14 ఏదైతే చెప్తుందో అందరికీ సమానమైన హక్కు కల్పిస్తుంది. 16 ఏదైతే చెప్తుందో లింగ వర్ణ భేదం లేకుండా 17, అలాగనే 19, అలాగనే 25, 26 ఏదైతే రాజ్యాంగం కల్పించిందో దాన్ని పూర్తిగా కాలరాస్తూ ఈరోజు కేవలము దళితులు, మాల, మాదిగా, ఉపకులాలు ఎవరైతున్నారో వారికి మాత్రమే అన్యాయం చేస్తున్నారు. మేము హిందూ గుళ్ళలో పోతేనేమో అంటరాని వాళ్ళగా బయటకు వెళ్ళేస్తున్నారు. ఇలాగ క్రైస్తవ మతంలో పోతేనేమో ఇది విదేశీ మతం ఒక చిత్రీకరించేసి మాకు వివక్ష చూపిస్తున్నారు. ఊళ్ళల్లో పోతే ఊళ్ళల్లో కూడా సమాధుల కాడ వేరువేషం చూపిస్తున్నారు, గ్రామ పంచాయతీలో వేరువేషం చూపిస్తున్నారు. ఇలాగ అనేక ప్రాంతాల్లో మాకు వివక్ష జరుగుతుంది. వివక్ష అనేది ఏ ప్రకారంగా జరిగినా అది రాజ్యాంగ విరుద్ధమైనది. కాబట్టి తక్షణమే దీనికి 2002వ సంవత్సరంలో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేశారు. దాంట్లో పూర్తిగా భారతదేశం అంతా అధ్యయనం చేసి నిజంగా దళితులకు వివక్ష జరుగుతున్నది, వాళ్ళ న్యాయమైన డిమాండే కాబట్టి దాన్ని ఆచరించాలని చెప్పేసి వాళ్ళు నివేదిక సమర్పించారు. దాన్ని మరలా బాలకృష్ణ కమిషన్ మొన్న ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణ కమిషన్ కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఎత్తున మరి మేము పోరాటం చేశాము. మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయటం అన్యాయము. మాజీ మరి కీర్తిశేషులు
మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వివక్ష తీసేయండి అని. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా ఒక తీర్మానం చేసేసి వాళ్ళు కేంద్రాన్ని పంపించారు. ఇది ఖచ్చితంగా ఇది ప్రధానమైన డిమాండ్, ఇది నెరవేర్చమని. మరి ఇప్పుడున్న చంద్రబాబు ప్రజెంట్ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ అసెంబ్లీలో చర్చ పెట్టేసి దాని ప్రధానమైన డిమాండ్గా వీళ్ళకు న్యాయంగా పోరాటం చేయాలని చెప్పేసి వారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చర్చలో మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, మీరు కేంద్రానికి సిఫార్సు చేయాల్సిన బాధ్యత వారికి ఉన్నదని మేము గుర్తు చేస్తున్నాము. ఇది మా అందరి డిమాండ్. ఇది క్రైస్తవులు వేలతలుగా ఇది విద్యను మాకు దూరం చేస్తున్నారు, గుడి మాకు దూరం చేస్తున్నారు. మా మీద మీ పెత్తనం చేయటం అనేది అది దుర్మార్గము. ఇందులో బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, బీసీ కులాలు అందరూ దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కేవలం దళితులు మాత్రమే ఆ రిజర్వేషన్ని అణిచివేస్తున్నారు. ఇది కుట్ర అని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం గౌరవ అధ్యక్షులు బిషప్ మరి సిహెచ్ సాల్మన్ రాజయ్య గారు, గౌరవ చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ మామిడి సంసోన్ గారు, అలా గౌరవ సలహాదారులు సిఎస్ఐ జోహర్ పాల్ గారు, అలాగనే